అందరికీ నమస్కారం. చాలామంది అనుకుంటారు మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం అనేది పుట్టుకతోనే వస్తుందని. కాని అసలు నిజమేంటంటే దాన్ని మనం ఒక శిల్పిలా చాలా జాగ్రత్తగా మనమే నిర్మించుకోవాలి. ఈరోజు మనం చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో డిసైడ్ చేస్తాయి. మీ అలవాట్లే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. చూశారా? ఈ ఒక్క వాక్యం చాలు. దీనిలోనే మొత్తం సారాంశముంది. ఇదే ఈరోజు మన విశ్లేషణకు మూలస్తంభమనమాట. అంటే మనం రోజూ రిపీటెడ్గా చేసే పనులే నెమ్మదిగా మన క్యారెక్టర్గా ఎలా మారిపోతాయో ఇప్పుడు చూద్దాం. అయితే మరి గొప్ప జీవితాలు ఎలా నిర్మించబడతాయి? ఊరికే మాటలతో కాదు కదా. ఒక పెద్ద భవనం కట్టాలంటే దానికి ఎంత బలమైన పునాది అవసరమో, మన వ్యక్తిత్వానికి కూడా కొన్ని ప్రాథమిక సూత్రాలు అంతే అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ గొప్ప నిర్మాణానికైనా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. అలాగే మన ఆరోగ్యకరమైన జీవితానికి, మంచి వ్యక్తిత్వానికి కూడా ఒక ఫౌండేషన్ ఉంది. అది 4 కీలకమైన స్తంభాల మీద నిలబడి ఉంటుందన్నమాట. ఆ పునాదిలో మొదటి పిల్లర్ సరైన ఆహారం. సింపుల్ గదా. మనం తినే తిండే మన బాడీకి, మన మైండ్కి ఫ్యూయల్ లాంటిది. సో మంచి పోషణ ఇవ్వడమనేది ఆరోగ్యానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇది కేవలం బాడీని ఫిట్గా ఉంచడానికి అనుకుంటే పొరపాటే. మనసును కూడా చాలా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఫిజికల్ యాక్టివిటీ మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మూడో పిల్లర్ కంప్లీట్ నిద్ర. రోజంతా కష్టపడిన మన శరీరానికి, ఆలోచించిన మన బ్రెయిన్కి రీఛార్జ్ అవ్వాలంటే ఇది చాలా చాలా అవసరం. మంచి రెస్ట్ ఉంటేనే కదా మరుసటి రోజుకి రెడీ అవ్వగలం. ఇక చివరిగా ఈ మూడింటిని కలిపి ఉంచే 4వ పిల్లర్ ప్రశాంతమైన మనస్సు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా, క్లియర్గా లేకపోతే ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా దాని పూర్తి బెనిఫిట్ మనకు రాదు. ఇది చూడ్డానికి చాలా సింపుల్ ఈక్వేషన్లా అనిపిస్తుంది కదా, కాని ఇది చాలా పవర్ఫుల్. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యకరమైన జీవితానికి దారితీస్తాయి. ఆ ఆరోగ్యకరమైన జీవితమే ఒక గొప్ప, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఈ మూడింటి మధ్య ఉన్న ఈ లింక్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ పిల్లర్స్ గురించి అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటి? వీటిని మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? దానికోసం మనం పాటించగలిగే ఒక రియలిస్టిక్ ప్లాన్ కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. రైట్? మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడొక 7 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి చాలా రియలిస్టిక్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. మొదటిది, రోజుని ఒక గ్లాసు నీళ్లతో మొదలుపెట్టడం. సింపుల్ కదా. తర్వాత, మన హెల్త్కి అస్సలు మంచిది కాని జంక్ ఫుడ్కి నో చెప్పడం. ఆ తర్వాత రోజూ ఒక 30 నిమిషాలు నడవడం. పెద్ద కష్టమేం కాదు. అలాగే మనస్సును కూల్గా ఉంచుకోవడానికి జస్ట్ 5 మినిట్స్ మెడిటేషన్. ఇక మన టైంని, ఎనర్జీని తినేసే స్క్రీన్ టైంను తగ్గించడం. టైంకి నిద్రపోవడం. చివరిగా, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచించడం. చూసారా? ఇవన్నీ చిన్న చిన్నవే, కాని రోజూ పాటిస్తే అద్భుతాలు చేస్తాయి. ఓకే, ఈ చిన్న చిన్న పనులన్నీ రోజూ పట్టు వదలకుండా చేస్తే ఏమవుతుంది? అక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మనలో, మన వ్యక్తిత్వంలో ఒక పెద్ద మార్పు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం చేసే పనులకి, మనలో వచ్చే మార్పులకి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత క్లియర్గా ఉందో. లెఫ్ట్ సైడ్లో మనం రోజూ చేసే సింపుల్ యాక్షన్స్, రైట్ సైడ్లో వాటి వల్ల మనకొచ్చే అద్భుతమైన లక్షణాలు. ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలు, మాటల్లో స్పష్టత. ఇవన్నీ ఎక్కడ్నుంచో ఊడిపడవు. మనం రోజూ వేసుకునే ఈ చిన్న చిన్న అలవాట్లనుంచే సో మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు చేసే చిన్న పనే రేపు మనల్ని ఎంత పెద్దగా మారుస్తుందో ఆలోచించాలి. ఈ ఒక్క మాట ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం అని చెప్పొచ్చు. ఈరోజు మనం అలవాటు చేసుకున్నదే రేపు మన ఐడెంటిటీగా, మన గుర్తింపుగా మారుతుంది. మరి మన జీవితం అనే ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడంలో మనం వేయబోయే ఆ మొదటి ఇటుక ఏంటి? ఈ రోజునుంచే స్టార్ట్ చేయడానికి ఏ ఒక్క చిన్న అలవాటును ఎంచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి.